ఏడాది క్రితం బాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక పెన్షన్‌ని ఏకంగా రూ. 4,000 రూపాయలకి పెంచారు 3,000 నుంచి. అంటే ఒక్కొక్కళ్ళకి రూ. 1,000 రూపాయలు పెరిగినట్టు. అప్పుడు కూడా 3 నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పేసి టోటల్‌గా రూ. 7,000 రూపాయలు చేతిలో పెట్టినటువంటి పరిస్థితి. అదొక అద్భుతమైనటువంటి అంశం. ఆ టైంలో స్వయంగా చంద్రబాబు గారు ఒక కొత్త కాన్సెప్ట్, అంతకుముందు వైసీపీ హయాంలో పెన్షన్‌లంతా వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా పార్టీగా ఎమ్మెల్యేలు, ప్రతి నాయకుడు జనంలో ఉండాలా, ఇచ్చి రావాలి అన్నటువంటిది బాబు గారు పెట్టుకొచ్చినటువంటి విధానం. అందులో భాగంగా స్వయంగా ప్రతిసారి ప్రతి నెల కూడా పెన్షన్లు ఇచ్చేటందుకు చంద్రబాబు గారు కూడా వెళ్తా ఉంటారు. అట్లా వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే పెనుమాకలో ఒక కుటుంబం దగ్గరికి పాములు నాయక్ అనేటటువంటి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుడిసెలో ఉండేవాళ్ళు. ఆ గుడిసెకి బదులుగా మాకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వండి అంటే అప్పుడు చంద్రబాబు గారు వాళ్ళకి ఇల్లు కట్టించేయమని అడిగితే ఈ 11 నెలల తర్వాత ఇప్పుడు వాళ్ళకి సొంత డాబా ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇందులో 1,80,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటే మిగతా డబ్బులు లోకేషు, అట్లాగే టీడీపీకి సంబంధించినటువంటి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు,